నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రతిష్టాత్మకంగా కొనసాగుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా సర్వే ఉద్యోగులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. రైతులు, భూ యజమానుల హక్కులను రక్షించే విధంగా పొలం గట్లపైన తిరుగుతూ సర్వే ఉద్యోగులు కష్టపడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన భూముల రీసర్వే తప్పులను సరిచేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఎంతో కష్టపడి రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో అందరికీ కూడా నాణ్యమైనటువంటి రిజల్ట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడి ఎప్పుడు కూడా గ్రామాల్లో అలాగే పొలాల మీద తిరిగే ఈ సర్వే ఉద్యోగస్తులందరూ కూడా నాకు శుభాకాంక్షలు. తప్పకుండా ఏదైతే గతంలో రీసర్వే తప్పిదాలు జరిగినాయో ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సర్వే విధానం విధి విధానాలని కూడా అందరితో చర్చించి ఒక మంచి వాతావరణమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క రీసర్వే చేస్తూ ఉన్నాం. తప్పకుండా మంచి రిజల్ట్స్ పేద ప్రజలకి అలాగే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే దిశగా మేము సర్వే డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి తప్పకుండా పనిచేస్తామని చెప్పి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే నసీర్ భూమి పూజ చేశారు. సీసీ డ్రైన్లు, రోడ్లను పలు డివిజన్లలో నిర్మించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనేక చోట్ల పార్కులను డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్దికి నోచుకోలేదని ఇన్ఛార్జ్ మేయర్ సజ్జీల, కార్పొరేటర్ వేముల జ్యోతి పద్మజ విమర్శించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పక్కనే ఉన్నటువంటి శ్మశాన వాటిక అభివృద్ధి కానీ అలాగే ఇక్కడ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళకి మౌలిక వసతులు ఎక్కడా కూడా తగ్గకుండా అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దూరదృష్టితో ముందు చూపుతో ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది. కూటమి నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు. వారి సమస్యలను కనుక్కుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని గౌరవిస్తూ వారికి సేవ చేసేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ చూశారు, 9 నెలల్లోనే 95% అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి వార్డులో కానివ్వండి, గుంటూరు నగరంలో కానివ్వండి, ముఖ్యంగా ఈస్ట్లో చాలా వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నాము. ఎందుకంటే గతంలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, రోడ్లు గుంటలుగా పడి ఉన్నాయి. కాబట్టి ఎలాగైతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారో 861 కోట్ల రూపాయలతో 20,000 కిలోమీటర్ వరకు మరమ్మతులు చేయాలి అనే ఒక దశగా మేమందరం అడుగులు ముందుకు వేస్తున్నాము. అదేవిధంగా మీరందరూ చూడొచ్చు, ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నుకున్నాము. గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వంలో ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తూ ఎంతో ఇబ్బందులు పడ్డాము. సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్ లేకుండా ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంతో మానసిక క్షోభ అనుభవించాము. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే మా ఎమ్మెల్యే గారైన నజీర్ అహ్మద్ గారి చొరవతో, కృషితో ఇప్పుడు 14వ వార్డులో సుమారు 1.5 లక్షల పనులు, అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ పనులు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చాలా కృషితో కాంట్రాక్టర్స్తో మాట్లాడి వెంటుండి ఈ పనులను ప్రారంభించడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు ప్రారంభించినందుకు ఎమ్మెల్యే గారికి నా తరపున, మా 14వ వార్డు ప్రజలందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలుపుకుంటున్నాము. జాతీయ సర్వే దినోత్సవాన్ని ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం గుంటూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్వే భవన్లో జరిగిన కార్యక్రమంలో జేసీ భార్గవ తేజతో పాటు సర్వే ఉద్యోగుల సంఘం నేతలు మల్లికార్జునరావు, లక్ష్మీనారాయణ, పవన్ కుమార్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. తలసేమియా బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జేసీ ప్రారంభించి ఆయన కూడా బ్లడ్ డొనేట్ చేశారు. భూ సమస్యల పరిష్కారంలో సర్వే ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని జేసీ భార్గవ తేజ తెలిపారు. డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చి ఒక మంచి కార్యక్రమం ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ తలసేమియాతో బాధపడుతూ అవసరం ఉన్న పిల్లల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం. ప్రజల్లో భూమి సమస్యలను పరిష్కరించడంలో సర్వే డిపార్ట్మెంట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ రీసర్వేలో భాగంగా భూమి సమస్యలను పరిష్కరిస్తూ సర్వే ద్వారా ప్రజలకి వారి భూమిని చూపించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగస్వామ్యులైన సర్వే డిపార్ట్మెంట్ వారు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. క్షేత్రస్థాయిలో ప్రతి అంగుళం కొలుస్తూ దానికి సర్వే అనేది కండక్ట్ చేస్తూ వారు ఎంతో కష్టపడుతున్నారు. ఈరోజు వారి సేవలన్నీ కూడా మనం అభినందిస్తూ
గత సంవత్సరం ఈ సంవత్సరం గుంటూరు జిల్లాలో ఏదన్నా మంచి కార్యక్రమం ద్వారా మన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంతో పాటు ప్రజలకు కూడా మనకు చేతనైన సేవ అందించాలనే కార్యక్రమాలు చేయాలనుకున్నాం. దానిలో భాగంగా తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులకు మన వంతు సాయంగా బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా మనం మంచి కార్యక్రమం చేయడం అవకాశం ఉంటుందని భావించి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, గుంటూరు జిల్లా ఏడీ గారు మాకెంతో ప్రోత్సాహాన్ని అందించి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించారు. అట్లానే మాకు దీంతో పాటుగా నిత్యం విధి నిర్వహణలో కష్టపడుతున్న ఉద్యోగులకి జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాలు కూడా అందించడం జరిగింది. వారికి మా సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. బెటర్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ సాధన జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. లార్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ కూడలి వరకు మానవహారం ఏర్పాటు చేశారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జేఏసీ నేతలు భారవి, నల్లికాంత్ తెలిపారు. ఆర్యూబీని నిర్మించిన తర్వాతే ఆర్ఓబీ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పరిస్థితిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. కేంద్రం నుంచి అవసరమైతే ఎక్కువ నిధులు వచ్చేలా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి చేయాలని సూచించారు. 98 కోట్లతో చేపట్టే బ్రిడ్జ్ నిర్మాణ పనులు అలైన్మెంట్ వల్ల రానున్న రోజుల్లో ప్రజలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. శంకర్ విలాస్ ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి 98 కోట్లు శాంక్షన్ అయింది. ఈ 98 కోట్ల పరిధిలోనే డిజైన్ చేసి ఆ డిజైన్కి అనుగుణంగా నిర్మిస్తామని కేంద్ర మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. మాజీ లోక్సభ సభ్యులు గల్లా జయదేవ్ గారు ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ బ్రిడ్జి నిర్మాణానికి 197 కోట్ల వ్యయంతో ఆయన డిజైన్ చేయటం అనేది జరిగింది. అందుకని ఈరోజు మేము కోరుతుంది ఏంటంటే, ఒకటి ఈ బ్రిడ్జి లార్జ్ సెంటర్లో ప్రారంభమై హిందూ కాలేజ్ దాకా కొనసాగాలి, దీన్ని విస్తరించాలి అని చెప్పేసి కోరుతారు. 2, ఆర్ఓబి నిర్మించే ముందే ఆర్యూబీని నిర్మించాలని మేము డిమాండ్ చేస్తాం. సాంకేతికంగా అది సాధ్యమయ్యే విషయమే. అనేక చోట్ల దేశంలో ఆ విధమైనటువంటి నిర్మాణం జరిగింది. ఆర్యూబీ కనుక కట్టినట్లయితే ఒకటి ట్రాఫిక్ సమస్య తప్పుతుంది, 2 వేలాది మంది పేషెంట్లు జనరల్ హాస్పిటల్కి వస్తున్నారు. ఏసీ కాలేజీ, సెయింట్ జోసెఫ్స్ కాలేజీ వీటన్నీ కూడా అవి బెనిఫిట్ కావడానికి అవకాశం ఉంటుంది, ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఆర్యూబీ నిర్మించి ఆర్ఓబీ నిర్మించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 11 లక్షల జనాభా దాదాపు ఉన్నటువంటి గుంటూరు నగరానికి, రాజధాని అమరావతి ప్రాంతానికి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి గుంటూరు నగర ప్రజానీకానికి అవసరమైనటువంటి ప్రజల అవసరాలు తీర్చేటువంటి బహుళ ప్రయోజనాలు సమకూర్చేటువంటి ఫ్లైఓవర్ని నిర్మించాలి. గతంలో మీరు ప్రతిపాదించినటువంటి డిజైన్ ప్రకారమే ఫ్లైఓవర్ నిర్మిస్తే రాబో కాలంలో కూడా 4-5 తరాల ప్రజానీకానికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉండే విధంగా పద్ధతిలో ఈ ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి కోరుతున్నాం. కేవలం నిధులు తగ్గాయి కాబట్టి కుదిస్తామంటాం సరికాదు. అవసరమైతే మరికొంతకాలం వెయిట్ చేసి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి అదనపు నిధులు సేకరించి మొదటగా మీరు ప్రతిపాదించినటువంటి ఆర్యూబీని ముందు నిర్మించి ఆ తర్వాత ఫ్లైఓవర్ని నిర్మించాలని చెప్పి మేము ప్రధానంగా కోరుకుంటున్నాం. కేటాయించిన బడ్జెట్ను బట్టి బ్రిడ్జ్ నిర్మించడం కాదు, అవసరమైన బ్రిడ్జ్ని బట్టి కేటాయింపులు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే నిర్ణయం జరిగిందో దాన్ని అమలు చేయమని చెప్పి మేము కొత్తగా అడగట్లేదు, అదే అమలు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఈరోజు గుంటూరు నగరంలో అతి కీలకమైన అత్యవసర సర్వీసులు జీజెచ్కి వెళ్ళాలన్నా, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, కోట్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, ఇటువైపు అరండాలపేట నాగోలైను బ్రాడీపేట నాగువైపు వెళ్ళాలన్నా, కొత్త ఆర్ఓబీ కట్టిన తర్వాత వెళ్ళాలంటే అటువైపు హిందూ కాలేజ్ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి రావాలి, ఇటువైపు లార్డ్ సెంటర్ దాకా తిరిగి వెనక్కి రావాల్సి వస్తుంది. అట్లా కాకుండా ముందుగానే ఆర్యూబీ కట్టుంటే డైరెక్ట్గా వెళ్ళడానికి వీలుంటుంది, అత్యవసర సర్వీసులకి సులువుగా తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల ప్రాణాలను కాపాడిన వాళ్ళు కూడా అవుతారు ఆర్యూబీ కట్టడం ద్వారా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గుజ్జనగూడలోని నగరపాలక ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ కస్టమ్స్ ఆఫీసర్ వరకుమార్ చొరవతో కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ₹1,00,000తో స్కూల్కి రంగులు, బీరువా, 20 కుర్చీలు, 3 టేబుల్స్ ను అందజేశారు. ఈ ఫర్నిచర్ సహాయం అందించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి నరసింహారావు, ఉపాధ్యాయులు కె సుధారాణి,
ఎం భాస్కర్ రావు కమిషనర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం చిరు సత్కారం చేశారు. కస్టమ్స్ డిపార్ట్మెంటు విజయవాడ కమిషనరేట్ వారు స్వచ్ఛ భారత్లో భాగంగా ఈరోజు గుజ్జనగుండ్లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఫర్నిచర్ను, డెస్కులను, అదేవిధంగా ఒక అల్మరాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా అధికారులందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొని ఈ సహాయాన్ని వేరు స్కూళ్ళలో చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ కూడా చేయడం జరిగిందండి. విజయవాడ కస్టమ్స్ ఆఫీస్ నుంచి మాకు మరి స్కూల్కి కావాల్సిన మినిమం ఫర్నిచర్ అన్నీ మాకు అందించారు. గత 4-5 సంవత్సరాల నుంచి మినిమం ఫర్నిచర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మరి సార్ గారు మా స్కూల్ని కన్సిడర్ చేసి టేబుల్స్, కుర్చీలు, బీరువా అన్నీ అందించడం జరిగింది. ఇది మోడల్ స్కూల్ అవుతుంది కాబట్టి అన్ని ఫర్నిచర్ అంతా మాకు సంసిద్ధిగా ఉంది. పెయింటింగ్స్ కూడా వేయించారు, 3 గదులు పెయింటింగ్స్ కూడా వేయించారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా సార్ గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా వేదికగా పోలీసులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు పోలీసు సిబ్బంది మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ తెలిపారు. ఎవరైనా అధికారులు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నత స్థాయి అధికారులను కోరే అవకాశం ఉంటుందని తెలియకపోవడం విచారకరమన్నారు. జగన్ వాడిన భాషను ఎవరూ హర్షించరని స్పష్టం చేశారు. జగన్ మాటలు పోలీస్ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా జగన్ పద్ధతి మార్చుకోవాలన్నారు. ఒకరోజు పోలీసు లేకపోతే బజార్లో ఏం జరిగితే మనందరూ తెలిసిందనమాట. ఒక పోలీస్ కానిస్టేబుల్ కావాలన్నా, ఒక పోలీస్ ఎస్ఐ కావాలన్నా, ఒక డైరెక్ట్ డిఎస్పీ కావాలన్నా, డైరెక్ట్ ఐపీఎస్ కావాలన్నా వాళ్ళందరూ కూడా కష్టపడి వారు చదువులు అయిపోయిన తర్వాత కోచింగ్లు తీసుకొని ఫిజికల్ ఫిట్నెస్గా చేసుకున్న బాగా ప్రాక్టీస్ చేసుకొని ఆ ఎగ్జామ్స్ ఉంటాయి. ఐపీఎస్ అంటే యూపీఎస్సి, ఏపీపీఎస్సి అంటే గ్రూప్ 1 సర్వీసు డిఎస్పీస్, అండ్ డైరెక్ట్ ఎస్ఐస్ అంటే ఏపీ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది అనమాట, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. దీంతో కానిస్టేబుల్ సెలక్షన్స్ కానీ డిఎస్పీ ఎస్ఐ సెలక్షన్స్ కానీ ఉంటాయి అనమాట. ఈ విధంగా కష్టపడి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తారు. ఎస్ఐస్ అయినా కానిస్టేబుల్స్ కానీ ఏమైనా పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో ట్రైనింగ్ అవుతారు. ఎస్ఐస్ అయినా పోలీస్ అకాడమీలో అవుతారు. డిఎస్పీస్ కూడా పోలీస్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ అకాడమీలో అవుతారు. తర్వాత ఐపీఎస్ అయితే ముస్సూరిలోను, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవన్నీ ఉంటాయి. ఆ ట్రైనింగ్లో వాళ్ళకి కావాల్సిన ఎట్లా క్రమశిక్షణ ఉండాలా, ఏ విధంగా ఎవరితో ఎట్లా ఉండాలా, బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ శాంతి భద్రతలు కాపాడేటువంటి పోలీసు యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా మాట్లాడకుండా వారి చేత నచ్చజెప్పే విధంగా పనిచేయించుకోవాలా. వారి చేత అంటే ఏమైనా ఉంటే రిప్రజెంటేషన్ చేయాలా. ఒక అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఎస్ఐ ఇన్స్పెక్టర్లు కానీ ఎవరు తప్పు చేసి ఉంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిఏ ద్వారా కానీ, ఆయన అనుచరుల ద్వారా కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లీడర్స్ ద్వారా కానీ పెద్ద రిప్రజెంటేషన్ తయారు చేసి ఎమ్మటే ఫ్యాక్స్లో ఇవ్వచ్చు, లేకపోతే ఏమైనా మెయిల్లో ఇవ్వచ్చు. తగిన వాళ్ళందరికీ సీఎం గారికి ఇవ్వచ్చు, డీజీపీకి ఇవ్వచ్చు, ఇంటెలిజెన్స్కి ఇవ్వచ్చు, అందరికీ ఇవ్వచ్చు. జిల్లా హోమియోపతి వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం నిర్వహించారు. హోమియోపతి వైద్య విధానానికి పితామహుడు డాక్టర్ హనీమన్ విగ్రహం గుంటూరు నగరంలోని వైద్య కళాశాలలో ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా హోమియోపతి వైద్య సంఘం అధ్యక్షులు డాక్టర్ సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోమియో వైద్య సంఘం సలహాదారు డాక్టర్ మందపాటి రమణారావు మరియు వైద్యులు పాల్గొని హోమియో వైద్యం మరింతగా ప్రాచుర్యం పొందాలని, హోమియో వైద్యులు సారూప్య సిద్ధాంతం మీద లెట్స్ బి క్యూర్డ్ బై లైట్స్ అని కార్యదర్శి కె రామిరెడ్డి అన్నారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యూల్ ఫెడరిక్ హనుమాన్ గారిని ఈరోజు హోమియోపతి దినంగా ప్రకటించిన తర్వాత ఈరోజు ఆయన కీర్తిని ఇంకొంచెం హోమియోపతి వైద్య విధానాన్ని మరింతగా వ్యాప్తి చెందాలని గవర్నమెంట్ వారు కూడా మరిన్ని మెడికల్ కాలేజెస్ పెట్టి మరిన్ని గవర్నమెంట్ పోస్టులు పెంచి వైద్య విద్యార్థుల్ని, హోమియోపతి చదివే వైద్య విద్యార్థుల్ని మరింతగా ప్రోత్సహించి ప్రజలందరూ ఇంకొంచెం హోమియోపతిని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్లే విధంగా చేయాలని ఆశిస్తూ అభిలాషిస్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ కల్పన. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ముఖ్య నేతలు పశ్చిమ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మేని, కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వైసీపీ మరలా అధికారంలోకి రాగానే
టీడీపీ నాయకులను కార్యకర్తలను గుంటూరు యువతల వాళ్లను ఇంట్లో నుంచి లాగి కొడతామో అవతల ఉండేవారిని నరిగి పారేస్తామని పరుష పదజాలం వాడారని అన్నారు. అందుకనే కారుమూరి నాగేశ్వరరావుపై కేసు నమోదు చేయాలని వెస్ట్ డీఎస్పీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడక శ్రీనివాసరావు, ఎల్లావల అశోక్ యాదవ్, పఠాన్ అస్మతుల్లా తదితరులు పాల్గొన్నారు. వైకాపా ఆత్మీయ సమావేశంలో మాట్లాడతా ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు అవతల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇళ్లల్లో నుంచి లాగి కొడతాం, గుంటూరు యువతలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని గొడ్డళ్లతో నరికేస్తాం, మేమంటే ఏందో చూపెడతామని చెప్పేసి మాట్లాడాడు. మరి ఇటువంటి మాటలు మీరు గతంలో మాట్లాడిన వ్యక్తులందరూ కొడాలి నాని కానివ్వండి, వంశీ కానివ్వండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించుకోమని నాగేశ్వరరావు గారికి గుర్తు చేస్తా ఉన్నా. మా నాయకుడు అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది. మేము గతంలో ఎవరైతే భయంకరంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళు చట్టబద్ధంగా ఒకళ్ళిద్దరు మాత్రమే మరి జైలు పాలయ్యారు తప్పితే ఈరోజు మేము కక్ష కట్టి, మా నాయకుడు కక్ష కట్టి ఏ ఒక్కరిని కూడా జైలు పాలు చేసినటువంటి పరిస్థితి లేదు. నిన్న నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి ఆయన మాట్లాడినటువంటి తీరు గుంటూరులో వాళ్ళని అటోళ్ళని ఇటోళ్ళని బట్టలోడు తీసి కొడతానంటాం, హత్యలు చేస్తానంటాం, తిరగనిందంటాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.